ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కనిపించాడు. సరాసరి 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మాయమయ్యాడు. కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడో రివీల్ చేయడు. అందుకే ఆ హీరో ఫ్యాన్స్ విసిగిపోయారు. థియేటర్కు తిరిగొచ్చినప్పుడే హీరోను చూసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ ఎవరా 1000 కోట్ల హీరో? ఇండియన్ సినిమాలో 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. షారుఖ్ 2 సార్లు, ప్రభాస్ 2 సార్లు, ఆమీర్, తారక్, రామ్ చరణ్, యష్ ఒక్కోసారి ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరందరూ మరోసారి 1000 కోట్లు టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందరి గురించి క్లారిటీ ఉంది. రాకీ భాయ్ మాత్రమే క్లారిటీ ఇవ్వడం లేదు. KGF 2 తరువాత చాలా సమయం తీసుకుని టాక్సిక్ అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా లాక్ కాలేదు. మాలీవుడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్రస్తుతం రాకీ భాయ్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో 5గురు హీరోయిన్స్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. నయనతార సిస్టర్ రోల్ చేస్తోంది. కియారా, తారా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. హ్యూమా లేడీ విలన్ రోల్ చేస్తోంది. శృతి హాసన్ స్పెషల్ రోల్ చేయనుందని ప్రచారం సాగుతోంది. నిజానికి టాక్సిక్ ను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో మూవీని పోస్ట్ పోన్ చేశారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది యష్ 2 చిత్రాలతో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక్క సినిమా అయినా సరే విడుదలవుతుంది. ఒకవైపు టాక్సిక్, మరోవైపు రామాయణం. ఈ 2 సినిమాల్లో ఒకటి వచ్చే ఏడాది విడుదల కావడం ఖాయం. రామాయణంలో రాకీ భాయ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.